ఆగా నేను ఏంటి బ్రదర్ మీరు ఎక్కడి నుంచి వస్తున్నారండి? మేము హైదరాబాద్ నుంచి వస్తున్నాం అన్నారు. ఎక్కడికి వెళ్తున్నారన్నా? కన్యాకుమారి అన్నాడు. నేను షాక్ అయ్యా. ఎందుకు ఏంటి మీ ఉద్దేశం ఏంటంటే ఏం లేదు సార్, ఎవరన్నా కొంతమంది అయినా దీన్ని అర్థం చేసుకుని కొంతమంది అయినా పిల్లలు బాగుపడితే మాకు అదే చాలు సార్, మాకు తెలిసినా తెలియకపోయినా మేము ఒక ఎన్జిఓ సంస్థ తరఫు నుంచి ఇది చేయాలని నేను నిర్ణయించుకొని వెళ్తానని చెప్పారు. ఓకే, నాకు నచ్చింది. సరే మనం ఒక స్కూల్లో ఏదైనా అవేర్నెస్ క్యాంప్ పెడదాము, రండి నా బండి అక్కడే పిడుగుదాలు తీసుకెళ్తా అన్నాడు. నేనన్నాను వాళ్ళు కొద్దిసారి మళ్ళీ మా పాలసీకి విరుద్ధం అది, నేను మొత్తం బై వాకే నేను నడుచుకుంటానే వెళ్తానని చెప్పాను. మీ బండి ఎక్కలేను సార్ అంటే నాకు ఇంకా బాగా అనిపించింది. ఎక్కడి నుంచి జస్ట్ ఈ ప్రోగ్రామ్ నిమిత్తే రండి అని చెప్పారు. ఈ ఎందుకు మా పోలీస్ స్టేషన్ నుంచి ఈ స్కూల్కి రావడానికి కూడా నా బండి ఎక్కవాలి, అక్కడ కూడా మేము బై వాక్ వెళ్తామని చెప్పారు. ఇక్కడ కూడా నా వెహికల్లో రావు, మేము నడిచే వస్తాం సార్ అంతే. అంత కమిట్మెంట్ గా అంత నిబద్ధతతోటి వాళ్ళు ఈ పని చేస్తారు. ఖచ్చితంగా దీనివల్ల మనం రిజల్ట్ చూపించాలి. మనం చూస్తా ఎవరు కూడా కష్టపడాలని మనం కోరుకోము, కానీ వాళ్ళు ఇంత కష్టం ఇంత రిస్క్ తీసుకొని చేస్తున్నారంటే దీన్ని ఖచ్చితంగా మనం అందులో ఏంటి దీనివల్ల మనకేంటి ఉపయోగం అనేది ఆలోచించి దీని నుంచి మనం ఒక మంచి మెసేజ్ ని మనం అడాప్ట్ చేసుకుని దాన్ని భవిష్యత్తులో మనకు తెలిసిన వాళ్ళకి నేర్పాలి. అదేవిధంగా మనం ఈ తప్పు చేయకుండా ఉండటం ముఖ్య ఉద్దేశం. ఫస్ట్ నా ద్వారా ఇక్కడున్న మీ పిల్లలకి నేను మెసేజ్ ఇస్తాను. మీలో ఎవరైనా సరే తెలిసి మళ్ళీ డ్రగ్స్ ఎవరైనా దాన్ని ముట్టుకుంటే ఇతని పట్ల కష్టం వృధా అయిపోతుంది. 3500 కిలోమీటర్లు తిరిగినటువంటి శ్రమ మీలో ఏ ఒక్కలైనా సరే భవిష్యత్తులో మీరు డ్రగ్స్ కనుక ముట్టుకుంటే కనీసం స్మోక్ చేసినా సరే ఈ కష్టం వృధా అయిపోతుంది. చేస్తారా తప్పు? ఎట్లా ఎప్పుడు చేస్తారా? వెరీ గుడ్. కాబట్టి